ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలో కొంత పురోగతి కనిపించింది. ఎట్టకేలకు మరో కార్మికుడి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం జరిగిన 32 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని బయటకు తీశారు. కన్వేయర్ బెల్టుకు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీ లభించింది. మినీ హిటాచీతో మట్టి తవ్వుతుండగా మృతదేహం లభ్యమైంది. మృతుడిని యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మనోజ్ మృతదేహాన్ని అతని స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్కు తరలించారు. ఈ మేరకు ప్రభుత్వం మనోజ్ కుమార్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును పంపించింది. అటు ఈ ఘటనలో ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు దొరకగా మరో 6గురికి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల్లో 32వ రోజు కొంత పురోగతి కనిపించింది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో మొదట ఈ నెల 9న పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహం గుర్తించారు. సహాయక చర్యల్లో ఇవాళ ఉత్తరప్రదేశ్కు చెందిన జేపీ ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహం గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. లోగో ట్రైన్ ద్వారా మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మనోజ్ కుమార్ స్వగ్రామానికి పార్థివ దేహాన్ని పంపించారు. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 32 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ 2 మృతదేహాలు అయితే వెలికి తీసినటువంటి పరిస్థితి. 9వ తారీఖున ఒక గురుప్రీత్ సింగ్ అని చెప్పేసి ఒక మృతదేహం, ఈరోజు వచ్చేసి ఇక్కడ మనకు ఒక మృతదేహం కూడా లభించింది. ఆ మృతదేహం మనోజ్ కుమార్గా ప్రాజెక్ట్ ఇంజనీర్గా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఉదయాన్నే మృతదేహాన్ని గుర్తించారు. దాన్ని టన్నెల్ లోపలనే అనధికారికంగా ఐడెంటిఫై చేశారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అక్కడి నుంచి టన్నెల్ నుంచి ఎవరైతే రెస్క్యూ చేసి తీసుకొచ్చారో వాళ్ళంతా కూడా లోగో ట్రైన్లో తీసుకొచ్చారో అక్కడి నుంచి అంబులెన్స్ సహాయంతో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు విజువల్ ద్వారా. ఇదే అంబులెన్స్ ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం కూడా పూర్తి అయింది. ఆ మనోజ్ కుమార్ సంబంధించిన డెడ్ బాడీ, దానికి సంబంధించి వాళ్ళది ఎక్కడైతే యూపీ ఉత్తరప్రదేశ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు అంబులెన్స్ అంతా కూడా సిద్ధంగా ఉంది. ఆ అంబులెన్స్ ద్వారానే వాళ్ళకు అంబులెన్స్ వెంట కూడా ఇక్కడ అధికారికంగా ఒక వైద్య సిబ్బందితో పాటు రెవెన్యూ పోలీసు ఈ ముగ్గురి కూడా తీసుకెళ్తారు. అయితే ఇంతకుముందే కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక అధికారిక ప్రకటన చేశారు. అతన్ని మనోజ్ కుమార్గా గుర్తించాం. ప్రాజెక్టు ఏదైతే జేపీ కంపెనీ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇంజనీర్గా గుర్తించారు. ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కును కూడా వాళ్ళకి ఎవరైతే అధికారులరో అక్కడికి వెళ్ళేవారు వాళ్ళకి అందజేశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకు ఎవరైతే మనోజ్ కుమార్ ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేసేందుకు ఆ చెక్కును కూడా తీసుకెళ్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ఏదో మనకు అంబులెన్స్ విజువల్స్ చూస్తున్నామో ఆ అంబులెన్స్ ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోతుంది. వాళ్ళ స్వగ్రామం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ మృతదేహాన్ని యూపీకి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తారు. అక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామానికి తీసుకెళ్తారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు మృతదేహంతో పాటు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును కూడా అందజేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి పంపించడానికి మొత్తం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి ఇప్పటికి నేటికి 32 రోజులు, అంటే గత నెల 22వ తేదీన ఇన్సిడెంట్ జరిగితే సరిగ్గా 16 రోజుల తర్వాత 9వ తారీఖు, అంటే ఈ నెల 9వ తారీఖున ఒక మృతదేహం లభించింది. అది గురుప్రీత్ సింగ్ పంజాబ్ సంబంధించినటువంటి మృతదేహం. అతని కుటుంబానికి కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా పంజాబ్ పంపించేసి ఆ మృతదేహాన్ని అప్పచెప్పారు. ఈరోజు లభ్యమైనటువంటి ఏదైతే మనోజ్ కుమార్ మృతదేహం లభ్యమైందో అది ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం పూర్తి అయింది. సంబంధిత కొంతమంది అధికారులను, రెవెన్యూ, పోలీసు, వైద్య సంబంధించిన 3 అధికారులను 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కునిచ్చి అంబులెన్స్ ద్వారా అక్కడికి పంపించే ఏర్పాటు కూడా చేశారు. మొత్తంగా చూసినట్టయితే ఇది పెద్ద ప్రమాదం. దేశంలోనే ఇటువంటి పెద్ద ప్రమాదం జరగడంతో దాంట్లో ఇంకా 8 మందికి గాను కేవలం 2 మృతదేహాలు మాత్రమే లభించాయి. ఇంకా 6 మంది అందులోని చిక్కుకున్నటువంటి పరిస్థితి. 6 మంది మరి ఇప్పటివరకు కూడా 6 మంది చనిపోయారన్న ప్రకటన అయితే రాలేదు అధికారికంగా. అయితే వాళ్ళు చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా అక్కడ ఎవరైతే రెస్క్యూ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ 6 మృతదేహాలు కూడా చాలా వేగంగా రెస్క్యూ చేసి తీసుకురావాలని చెప్పేసి కూడా నిన్న సీఎం ఎక్కడైతే హైదరాబాద్ రివ్యూ చేశారో అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఒక ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ని కూడా నియమించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పూర్తి స్థాయిలో వేగవంతంగా ఆ 6 మందిని కూడా బయటికి తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నటువంటి అదే క్రమంలో అక్కడ వేగంగా పనులు కూడా అన్వేషణ కొనసాగుతుందని చెప్పేసి చెప్పవచ్చు. ఇది మొత్తానికైతే ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఇప్పటివరకైతే 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఇంకా 6 మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.